తెల్లారి కళ్ళు తెరిచేలోపు గూళ్ళు కుప్పకూలుతున్నాయి. ఏళ్లుగా నివాసముంటున్న గుడును బుల్డోజర్లు గంటున మింగేస్తున్నాయి. నిలువ నీడ లేకుండా రోడ్డున పడుతున్నారు పేదలు. అడవుల విలాపం, ఆదివాసీల ఆక్రందనలు, బడుగు జీవుల ఆర్తనాదాలు, మూగజీవాల హాహాకారాలు ఎన్నెన్నో చూస్తున్నాం. బడుగు జీవుల గుండెలపై బుల్డోజర్ గాయాలే బాధ పెడుతున్నాయి. మొదటి నుంచి హైదరాబాద్ గుండెలపై హైడ్రా అలజడి రేపుతూనే ఉంది. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ఇనుప కొరతో యంత్రభూతాల కదలికలు ఆగడం లేదు. అయితే హైడ్రా ఒకవైపే చూస్తుందన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలకు బలం చేకూర్చేలా హైడ్రా కమిషన్ తాజా ప్రకటన ఉంది. పాత బస్తీలోని సల్కం చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ త్వరలోనే చర్యలు చేపడతామని గంభీరంగా చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, సల్కం చెరువు సక్కంగానే ఉందంటున్నారు. FTLలో ఫాతిమా కాలేజీ నిర్మించారు. ఈ కళాశాల MIM అధినేత హైదరాబాద్ ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీది. ఇక్కడ హైడ్రా యాక్షన్ కు బీజేపీ నేతలు ప్రభుత్వానికి సవాల్ చేస్తూ వస్తున్నారు. దమ్ముంటే సల్కం చెరువులోని భవనాలను కూల్చి చూపించాలని రేవంత్ కు సవాల్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం, ఓవైసీకి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. విమర్శలు ఒత్తిడి పెరగడంతో ఫాతిమా కాలేజీ ఇష్యూపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తాజాగా స్పందించారు. కాలేజీ FTLలో ఉన్న మాట నిజమే అంటూనే మొదట్లో కూల్చేందుకు ప్రయత్నం చేశామన్నారు రంగనాథ్. ఇప్పుడు కూల్చివేతపై పునరాలోచనలో పడ్డారు. పేద ముస్లిం మహిళల కోసం KG నుంచి PG వరకు కాలేజీ నడుస్తోందని, ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని పేర్కొంటూ మానవీయ కోణాన్ని బయటకు తీశారు రంగనాథ్. ఈ ప్రకటన ఇప్పుడు ఉన్న రగడకు ఆజ్యం పోసింది. అయితే చివరాఖరుకు ఓ డైలాగ్ చెప్పిన రంగనాథ్, MIM నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామంటున్నారు. MIM ఎమ్మెల్యేలు, MLCలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని వివరణిచ్చారు. ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడుగా ఉండే వ్యక్తి కట్టడాలను కూల్చామని దాదాపు 25 ఎకరాల సరస్సును ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. అయితే అది ఎక్కడో ఎప్పుడు జరిగిందో చెప్పలేదు హైడ్రా కమిషనర్. మొత్తానికి ప్రభుత్వ పెద్దలు చెప్పారో ఏమో, హైడ్రా కమిషనర్ పెద్ద తేనెతుట్టనే కదిపారు. మినహాయింపులకు కొత్త భాష్యం చెప్పారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.